2024 ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. జగన్ గారి జాతకం ఎలా ఉండబోతుంది 2024 లో? సో హి విల్ బికమ్ ద సీఎం ఆర్ నాట్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో, జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. ఓం నమో వెంకటేశాయ. నమస్తే మాస్టర్. నమస్తే. ఆడ చెప్తాడు, నాకు చెప్పు. నమస్తే మాస్టర్. ప్రజలకు చెప్పు, ఫ్యాన్స్ అందరికి నమస్తే అండి. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు ఏంటి బాబా అన్న? ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. చూడండి. అవునా? ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? 10,000 అండి? అవునండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని నాకేం పని లేదా? వేణు అనేవాడి దగ్గరికి 5 కోట్లు అడుగుతానా? మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు. వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. నువ్వు అంత డబ్బున్నాడు కాదు, బంగారం తాకట్టు పెట్టినా 5 లక్షలు రాదన్నారే, మిమ్మల్ని ఎంత అడుగుతానా నేను? నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ప్రజల బలహీనతలతో ఆడుకుని కోట్లు గడించి ఆ విషయం బయట పెట్టినందుకు నేను కోట్లు అడిగానని ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? నిజంగానే నేను 5 కోట్లు అడిగినట్టు ఆధారాలు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కొట్టవయ్యా, అడుగుతావేంటి?